తల్లి బాగున్నారా? బాగున్నారా? ఆరోగ్యం ఉందా? ఎలా ఉన్నారు? అమ్మా చూపించు, మొత్తం ఇల్లంతా చూపించు, నాకు చూపించు. ఇది మొదటి కదా. చాలా సంతోషం. ఇది రెండోదా? చూపించు. వంతగడి ఇక్కడ హలో చెప్పు. అయితే రోగి పేరేంటమ్మా? నువ్వు కూడా వచ్చేస్తావుదా? ఇటు వచ్చేసి వచ్చాడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్ వచ్చేస్తావు నాతో? పెడతానా? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. కూర్చున్నా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు మంగళగిరి ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? దుగ్గిరాల ఎక్కడన్నా? పుట్టింది ఎక్కడ? పుట్టింది దుగ్గిరాల. అక్కడ ఇక్కడ ఉండవల్లికి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏం లేదు ఇక్కడ. మీరు ఇల్లు కట్టారు. రోడ్ కూడా ఉండదు. అట్లా కొండరాళ్ళు పైన తోసుకొని వచ్చి చాలా కష్టపడి ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదంటే ఇది ముందలు కట్టి రెండోసారి కట్టారా? మొత్తం ఒకేసారి కట్టేశారా? అదే సంవత్సరం వేశారు మీది? 2008లో వేశారు. సో 2008లో కట్టేశారు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది మొత్తం కట్టేదానికి? 4 సంవత్సరాలు పెట్టేసారు. ఏదమ్మా తెలుసు నాకు. చాలా సంతోషంగా ఉంది సార్. అసలు మేము పట్ట వచ్చిందని కూడా మేము ఊహించలేదు సార్. నువ్వు పట్టాల గురించి గతంలో ఎవరన్నా కలిసారా? సార్ మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావం పెట్టారు సార్. ఎన్ని అర్జీలు ఇచ్చినా కానీ ఏ నాదులు పట్టించుకునేవాడు. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు అర్జీ ఇంటి పట్టాల కోసం? ప్రతి మీటింగ్ లో ఇస్తానే ఉన్నాం సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చినాక మాత్రం సార్ త్వరగా పట్ట వచ్చింది అంటే సార్. నేను హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు కార్యక్రమం కూడా చెప్పా కదా. ఇది సులభంగా చాలా సంతోషంగా ఉందిరా. ఇట్రా నాతో కూర్చోదా. అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరూ నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటే మా వల్ల ఉంది. మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది. మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. అవును చెప్పండి. మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే చెప్పా. ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అది 3 సంవత్సరాలు పడినా వదిలేండి అని అదొకటి నేను టైం పడుతున్నాను అడిగాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు సార్. ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదం లేదు సార్. మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు.
మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా, అంత తేలిక వెళ్ళ మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది. దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి పట్ట మనకిస్తున్నాం. నేను చెప్పే కదా పాదయాత్రలో బట్టలు పెట్టి పసుపు ఇస్తాను, నాది బాధ్యత అని నేను హామీ ఇచ్చాను. ఊహించలేదు సార్, నిజంగా చాలా జన్మధన్యం చేశారు సార్. బాధ్యత కదా తల్లి, నేను చెప్పా కదా గౌరవంగా ఇస్తానని చెప్పాను, నీకు గుర్తుందా లేదు? ఆ రోజు మీటింగ్ లో చెప్పా, ఈ మీటింగ్ లో కూడా అన్నా గౌరవంగా చేద్దాము. 10 నెలలు కానీ 10 నెలలు పట్టింది, ఇంకా తొందరగా అవుతున్నాం కదా, టైం పట్టింది కదా మాకు అర్థమయ్యేదా, కొంచెం టైం పట్టింది. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారమ్మా అర్జున్? ఇంకా 10 సార్లు ఇచ్చి ఉంటారా ఇంకెక్కువ? 8 సార్లు ఇచ్చావా అమ్మా? మీరు వైజాగ్ లో ఉంటారా తల్లి? ఏం చేస్తున్నారు అక్కడ? ఓహో షిప్ యార్డ్ లో ఉన్నా. ఏం చేస్తున్నావు షిప్ యార్డ్ లో? వైజాగ్ బాగా స్పీడ్గా పోయి వెళ్తుంది చూడు. అంతా మన వాళ్ళు బాగా గట్టి ఉన్నారమ్మా, నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ, మంచి స్పీడ్లో వెళ్తుంది వైజాగ్. ఇప్పుడు ఆయన ఆశయాలతో నడుస్తున్నా. గారు బాగా చేశారు, నిన్న ఆయన ఎప్పుడు కలవలేకపోయా. ఇది తొలి అడుగు, ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాం. ఏమవుతుందంటే ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి, మళ్ళీ రోడ్లు పగలగొట్టకుండా అన్నీ చేద్దామని అప్పుడు చెప్పా. పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూసా నేను. గతంలో ఏమనుకున్నానంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ధనవంతులు జబ్బు అనుకున్నాను, ఇప్పుడు అందరికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసావు, నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ. నేను ఇది తీసుకో. సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను, కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది నిరుపేదలు కూడా వచ్చేసింది. అందరితో మాట్లాడుతున్నా మేము నడిచాక ఎక్కడ నడవాలి, పార్కులు లేవు కదా, ఏదోటి ట్రాక్లు ఏంటి మేము నడుస్తాం, తగ్గాలని మాలో కూడా ఉందని చాలామంది నాకు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాం. ఆ రోజు కూడా నా చెరువులు, అద్భుతమైన చెరువులు ఉన్నాయి మన మంగళగిరి, చెరువులు చుట్టూ నీట్గా ట్రాక్లు పెడతాం, కానీ డై చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెద్ద ఫోకస్ పెట్టాలి, చేయాలి. ఎన్ని దశాబ్దాల కలమ్మా ఇది? మాకు 15 సంవత్సరాలు మేము ఇల్లు కట్టిన దగ్గర నుంచి మాకు పట్టా వస్తే బాగుండు, మా పరిస్థితులు బాగాలేదు కదా, పక్కన పెట్టుకుని కదా మాకు ఆసరా ఉండిద్దని ఇది చూసాం. కానీ అసలు ప్రయోజనం లేకపోయింది సార్. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా మీరే పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించి మీరు స్వయంగా వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది. బీసీ రాజకీయాలకి నిజంగా చాలా రుణపడి ఉంటాం సార్.